నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వంగవీటి మోహనరంగ నూతన విగ్రహం ఆవిష్కరించిన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. అసెంబ్లీ స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి అహంకారం ఇంకా తగ్గలేదని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్ పట్ల ఆయన అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అహంకారపూర్వకంగా ఉన్నందున ఇద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరు ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు పత్తిని ఉప్పలయ్య గౌడ్, తాజా మాజీ సర్పంచ్ జన్నాయి కోడే నగేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేష్ గౌడ్, నాయకులు ముద్దసాని సిద్దులు గౌడ్, దొంతరబోయిన భాస్కర్, కొట్టెకోల అబ్బసాయిలు తదితరులు పాల్గొన్నారు. అహంకారంతో జగదీశ్వర్ రెడ్డి గారు వారు స్పీకర్ అనేది కూడా గౌరవించకుండా ఒక ఎస్సీ స్పీకర్ అని వారిని మాట్లాడిన దాని మీద జగదీశ్వర్ రెడ్డి శాశ్వతంగా వారి యొక్క సభ్యత్వాన్ని, ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలని, అదేవిధంగా కేటీఆర్ కూడా అహంకారంతో మాట్లాడుతుంది కాబట్టి వారిద్దరిని ఎమ్మెల్యే నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో అసెంబ్లీ నిండు సభలో స్పీకర్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రాష్ట్ర శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు, హరీష్ రావులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంపై ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరలా ఇలాంటి సంఘటనలు జరిగితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచే దళితుల పట్ల చిన్న చూపుతోని అగౌరవపరుస్తూ వాళ్ళకి మొట్టమొదటినే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఆ రోజు అందరినీ ఓట్లు వేయించుకునేంత వరకు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మాట తెస్తారు. దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తా అని చెప్పి 3 ఎకరాలు పొలం ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజయ్యని బట్టలోడు తీసి అసెంబ్లీ నుంచి బయటికి పంపించినటువంటి పరిస్థితి. అలాగే ఈ శాసనసభాపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే ఆయన పక్కనున్న ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసి దళితులు మాతో పాటు సమానంగా ఇక్కడ ఉంటారని. అలాగే మీరా కుమారి సెంట్రల్ గవర్నమెంట్లో ఆమె ఆ రోజు మరి స్పీకర్గా ఉన్న టైంలో ఆమెను కూడా ఈ రాష్ట్రానికి వస్తే అవమానపరిచి పంపించినటువంటి పరిస్థితి. నిండు సభలో ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ని అగౌరవపరిచేటటువంటి పరిస్థితి. అట్లాగే గతంలో సంపత్ కుమార్ అని మా కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు ఆ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అసెంబ్లీలో ఆయన్ని కూడా బయటికి నెట్టేసినటువంటి పరిస్థితి, శాశ్వతంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ గుర్తుకు రాకుండా ఒక దుర్మార్గుడు తాగుపోతూ అడ్డగోలుగా మాట్లాడితే, ఒక దళిత మరి నాయకుడిని ఆ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే ఆయన పట్ల వీరికి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసేటటువంటి సిగ్గు లేని నీతి మారిన వీళ్ళ విధానాలని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మళ్ళీ దళితులపైన మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా ఖబర్దారుగా ఉండకపోతే మేము కూడా చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు అన్ని కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఖబర్దారని శాసనసభలో మా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా
తీవ్రంగా మద్దతిచ్చే పరిస్థితి వచ్చింది, ఖండించే పరిస్థితి వచ్చింది. ఒక్కరే మాట, తెలంగాణ సమాజంలో దళిత జాతుల మీద కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దాడులని తీవ్రంగా ఖండిస్తూ జగదీష్ రెడ్డిని పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్న శాసనసభ చైర్ని స్పీకర్ చైర్ని అగౌరవపడుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు అనుకున్నారు. వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి సస్పెండ్ చేయక తప్పదు అని చెప్పేసి నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఖబర్దారుగా నోరు జాగ్రత్త పెట్టుకొని దళిత జాతుల పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను నిండు అసెంబ్లీలో సభ జరుగుతుండగా సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, కో కన్వీనర్ సీరియల్ యాదగిరి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. వెంటనే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ పిచ్చి చేష్టలు చేస్తే సహించేది లేదు అంటూ సరైన రీతిలో బుద్ధి చెప్తామంటూ కాంగ్రెస్ మహిళా మనులు ధ్వజమెత్తారు. దళితులమని చిన్నచూపు చూస్తే మాత్రం సస్పెన్షన్తో మాత్రం వదిలిపెట్టిన నిన్ను రాజకీయ సన్యాసిగా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 ప్రకారం జగదీశ్వర్ రెడ్డి మీ వెంటనే అరెస్ట్ చేసి ట్రైన్ జైల్లో పెట్టాలని పోలీసులకు వినతి పత్రం అందజేశారు. 2025 నాడు మరి అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే మరి గవర్నర్ గారి సందేశం అయిన తర్వాత సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాదరావు గారిని మరి మాజీ మినిస్టర్ ఎమ్మెల్యే అయినటువంటి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి మీదికి పోయిన సంఘటన ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజానికానే కాకుండా యావత్ కాంగ్రెస్ ప్రతి కుటుంబాన్ని కూడా తట్టి లేపిన సంఘటన. మరి ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజు కూడా కన్వీనియర్ కాని రీతిలో మరి ఈరోజు వాళ్ళు విమర్శలు చేశారు. ఆయనను దళిత నాయకుడు అయినందుకే ఆయన మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరనేసి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి మరి వెంటనే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 చట్ట ప్రకారము వాళ్ళను జైల్లో పెట్టాలనేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇవన్నీ మానుకొని పిచ్చి చేష్టలు మానుకొని మరి అసెంబ్లీలో ప్రజాపాలన జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి సపోర్ట్ చేస్తూ ముందుకు రావాలి, సరైన సజెషన్స్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లేని ఏడల పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తారనేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్. నేను వీనస్ మేరీ ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఈరోజు మా లేడీస్, మా సిస్టర్స్, మా బ్రదర్స్ అందరు కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మన అల్వాల్ గారికి మెమరాండం ఇచ్చి కూడా జరిగింది. ఎందుకంటే గడ్డం ప్రసాద్ గారు మన స్పీకర్ పైన ఏదో ఫిల్టీ లాంగ్వేజ్ మాట్లాడారంట. ఇది మేము భరించాము, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు మేము భరించాము కూడా. దీనికన్నా పెద్ద ఎత్తున మేము దేనికన్నా సిద్ధము. కానీ ప్లీజ్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి మేము కోరుతున్నాం ఒకటే, ఎవరైనా ఉండండి, మన లాంగ్వేజ్ కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ లాంగ్వేజ్ తప్పిందంటే మా హద్దు కూడా తగ్గుతుంది. ఐ మీన్ ఈ లాంగ్వేజ్ తగ్గదంటే మేము కూడా ఇంకా ఇది ఏం లేదు, ఇంకా పైన ఎత్తు కూడా పోయి ఇంకా దాని చండాలంగా మేము ఇది చేస్తాము. మన లాంగ్వేజ్ కంట్రోల్ పెట్టుకోవాలా, సీనియారిటీ అవన్నీ చూసుకొని ఇది చేసుకోలే. కాకపోతే మా లేడీస్ మేము ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. థ్యాంక్ యూ. వంగవీటి మోహనరంగ దమ్ము ధైర్యం, నీ నిజాయితీతో ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. శనివారం సాయంత్రం నాగాయలంక మండలం నంగెగడ్డలో వంగవీటి మోహనరంగ నూతన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ చైతన్యం, ఉత్తేజం కలబోత విఎం రంగా అన్నారు. ఎక్కడ పేదలకు అన్యాయం జరిగితే రంగా అక్కడికి వెళ్లి పేదలకు అండగా నిలిచేవారన్నారు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం ఎంపిక చేస్తే రంగా పేరుతో నిర్మాణానికి నిధులు ఇస్తారని
చేస్తానని ఎంపీ ప్రకటించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారు త్యాగమూర్తులను మరువరు అన్నారు. ప్రాణత్యాగం చేసిన నాయకులను ఆదర్శంగా తీసుకుంటారన్నారు. కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన మహానీయుడు విఎం రంగా అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, శీలం అశ్విన్ కుమార్, జనసేన కోడూరు మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, జనసేన పార్టీ నాగాయలంక మండల నాయకులు వన్రెడ్డి మల్లికార్జునరావు, బన్రెడ్డి హరి, బోగాది శివ, విష్ణువర్ధన్, సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, విగ్రహ కమిటీ పెద్దలు, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ. ఎందుకంటే రంగా గారి గురించి మనం చెప్పటం కన్నా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. చాలా దగ్గరగా చూసిన వ్యక్తులు, వారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు అనేక విషయాలు ఇప్పటికే చెప్పారు. ఇంకా మాట్లాడాల్సిన పెద్దలు కూడా ఇంకా ఉన్నారు. కనుక వారి గురించి, ఎందుకంటే వారి మరణించేసరికి మనం పుట్టను కూడా పుట్టలేదు. కనుక వారిని గురించి మనం చెప్పే కన్నా వారి చెప్తుంటే విని వాటిని మనం స్ఫూర్తిగా తీసుకొని వారిని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న యువకులందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే, ఈ రోజున ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం సుమారు 1 సంవత్సరం క్రితం ఇక్కడ వారు కమిటీ వాళ్ళ గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాం. కానీ ఎన్నికలు కన్నా ముందే దీన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికల తర్వాత ఇది గెలవబోయే శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులతో ఘనంగా దీన్ని ప్రారంభించుకోవాలని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా అనుకుంటాం. యువకులు ఎప్పటి నుంచో వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఎలాగైనా ఇద్దరితో ఎంపీ గారు అభిమానులకి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. రంగా గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో చాలామంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ముఖ్యమంత్రులు చేశారు, కొంతమంది ప్రధానమంత్రులు కూడా చేశారు, కొంతమంది చాలా మంత్రులు చేశారు. కానీ ఆయన ఆ స్థాయిలో పదవి చేయకపోయినా, ఆయన చనిపోయి దాదాపు 36 సంవత్సరాలు దాటుతా ఉన్నా ఇప్పటికీ కూడా వంగవీటి మోహన రంగా గారు పేరు చెప్పగానే ప్రజల్లో ఒక చైతన్యం, ఒక ఉత్తేజం వస్తా ఉంది. అది దట్ ఈజ్ వంగవీటి మోహన్ రంగా గారు. నేను ఆ రోజుల్లో విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో నేను కూడా ఒక స్టూడెంట్గా ఉండేవాడిని. ఆయన గురించి చెప్తానే ఉంటే, ఆయన ధైర్యాన్ని గురించి చెప్తా ఉంటుంటే మాకు కూడా ఆయన పోయి చూడాలనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉంటా ఉండేది. ఆ రోజు బెజవాడలో మీ అందరికీ తెలుసు, రాజకీయాలు కానీ వర్గ పోరాటాలు కానీ ఏ రకంగా ఉండేవి. సో ఆ రోజుల్లో ఆయన ఒక సామాన్య కుటుంబంలో నుంచి స్వశక్తిగా ఒక కార్పొరేటర్ అయ్యి ఇండిపెండెంట్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీ పిలిచి ఆయనకి సీట్ ఇస్తే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, మరి పేద ప్రజానికం కోసం ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ వాలేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఈరోజు మరి ఆయన కానీ ఆయన చరిత్ర కానీ చూసుకుంటే 1989లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆ రోజు ప్రభావితం చేసింది. అటువంటి మహానుభావుడు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నియోజకవర్గ స్థాయిలో ఉన్న జనసేన టీడీపీ నాయకులకి, ప్రత్యేకించి నంగేగడ్డ గ్రామ పెద్దలకి, ప్రజలకు, సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అమరజీవి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏడాది క్రితమే నెలకొల్పి చివరికి ఈ రోజున ఆవిష్కరింపజేసిన నంగేగడ్డ యువతకి, పెద్దలకి ముందుగా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకించి తెలుగువారు త్యాగమూర్తుల్ని గుర్తుంచుకుంటారు. ఒక అమరజీవి పొట్టి శ్రీరాముని గుర్తుంచుకుంటారు, ఒక అమరజీవి అల్లూరి సీతారామరాజు గుర్తుంచుకుంటారు, అలాగే ఒక అమరజీవి వంగవీటి మోహన్ రంగాన్ని గుర్తుంచుకుంటారు.
అలాగే దేశ స్థాయిలో ఈ దేశాన్ని స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ గారి కంటే కూడా నేతాజీని ఎక్కువగా గుర్తిస్తారు, భగత్ సింగ్ని గుర్తిస్తారు. అంటే ఎప్పుడు కూడా ఎవరైతే ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారో వారందరినీ ఆదర్శంగా తీసుకుంటారు మన ప్రజలు. అయితే వంగవీటి మోహన్ రంగా గారు ఆయన విజయవాడలో ఆనాటి ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి వాళ్ళ కాపు కాసిన మౌనత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చూస్తాం. ఆయన అనుచరులుగా అన్ని కులాల వారు ఉండేవాళ్ళు. బెజవాడలో ఏ ఇబ్బంది ఎవరికి కలిగినా కూడా వారికి ధైర్యం ఇచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ మహిళలు విద్యార్థినుల కోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి ఐపీఎస్, రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ పాల్గొన్నారు. జాబ్లో సెలెక్ట్ అయిన నిరుద్యోగ మహిళలకు సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం, వారి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యోగం ఉంటే భరోసాగా ఉంటుంది. జాబ్ చిన్నది అని ఫీల్ కాకూడదు. ప్రారంభంలో జాబ్ చిన్నది అయినా భవిష్యత్ ఉన్నతిగా ఉంటుంది. ఈ జాబ్ మేళాలో సుమారు 30 కంపెనీలు పాల్గొని 3000 మంది నిరుద్యోగ మహిళలు విద్యార్థినులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. టుడే ఈరోజు రాచకొండ పోలీస్ రాచకొండ పోలీస్ మన ఇంటర్నేషనల్ విమెన్ డే పరిధిలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేసింది. దానికి సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ రాచకొండ కూడా పార్ట్నర్ చేసింది. ఇక్కడ ఫర్ ది హెల్ప్ ఆఫ్ విమెన్ జాబ్ మేళా ఇది ఉంది. దాంట్లో నియర్లీ 20-25 కంపెనీస్ వాలంటీర్ చేసి 2323 జాబ్స్ చూపించారు. దానికోసం మన ఆల్ విమెన్ క్యాండిడేట్స్కి పిలిపించాము. విమెన్ క్యాండిడేట్స్ కూడా 3000 వరకు వచ్చారు. సూటబిలిటీ ప్రకారం, ఎంప్లాయబిలిటీ ప్రకారం ఆల్ దీస్ కంపెనీస్ వారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు, కొంతమంది ఇస్తారు. ది జాబ్స్ కూడా 2323 అది రెస్ట్రిక్టెడ్ కాదు. ఇది కూడా ఒక ఫిగర్ ఉంది ఇనీషియల్గా. ఇది కూడా ఇంక్రీజ్ కూడా కావచ్చు ఫ్యూచర్లో. సో విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ విమెన్ సేఫ్టీ వింగ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్. ఇట్ హ్యాస్ గాన్ వెల్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3000 విమెన్ ముందుగా వచ్చారు జాబ్స్ కోసం. ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత ఇది ఆల్ ఎంప్లాయర్స్ వారు కలిసి పని చేసుకొని అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తారు. దాని ఒకేజన్లో అందరితో మాట్లాడటం జరిగింది. నేను అందరికీ చెప్పాను, మీరు ఫుల్ పొటెన్షియల్తో పని చేయాలి, అప్డేట్ దేర్ స్కిల్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్. అప్గ్రేడింగ్ ఆఫ్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేశాను, మీరు ఫ్యూచర్లో స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ మీరు అప్డేట్ చేయాలి టైం టు టైం. ప్లస్ ఇది కూడా చెప్పాను, నో జాబ్ ఈజ్ స్మాల్. ఎవ్రీ బిగ్ పర్సన్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ జాబ్ ఓన్లీ. So don't think that any job which is given to you is a small job. Always aspire for a better job. But now if you require a job, join this job and later on aspire for a better job. This is also very important. Plus, Eroj, me through your channels, we inform that Telangana Police is head of other police departments in the country. Recent ga సర్వేలో కూడా ఇది బయట వచ్చింది. ఒక దైనిక్ భాస్కర్ పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఆల్ స్టేట్స్ది వారు అనాలిసిస్ చేశారు, సర్వే చేశారు. దాంట్లో నంబర్ 1 పోలీస్ తెలంగాణ పోలీస్ సర్వేలో వచ్చింది. సెకండ్ నంబర్ కర్ణాటక వచ్చింది. థర్డ్ నంబర్ ఏపీ పోలీస్ వచ్చింది. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ
that will continue to improve for better and maintain that level, and further in future will improve our performance and try to come to expectations more than what they have. So that is our resolve. Telangana Police is regularly arranging training and upgrading of the skills from time to time. Recent government has also, after the formation of a new government, they have selected 13,000 policemen in the last year. They have been trained and now deployed in the department. So people should feel higher level of confidence and higher level of security, because we have deployed 13,000 plus people in the police department. Plus we have given lot of skilled manpower to our cyber security bureau, narcotics bureau, and other departments also, so that our services are better than expectation. You all know that cyber crime is another menace. Cyber crime lo kuda mana skills penchi tarvata in 1 year almost 180 crores of rupee we have returned to the victims. And తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశం మేరకు అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి శశిధర్ రెడ్డి నేతృత్వంలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శివాలయం చౌరస్తాలో అసెంబ్లీ స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దళిత స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకారం చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ కాంగ్రెస్ మున్సిపల్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్, పేరంగూడ భ్రమరాంబిక టెంపుల్ చైర్మన్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ దేవదారం, మాజీ కౌన్సిలర్ మున్నా, రమేష్ యాదవ్, సతీష్, మల్లేష్, సతీష్, ఈశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ రాజు, ప్రవీణ్, లక్ష్మణ్, చుక్కారెడ్డి, రామచంద్రారెడ్డి, భిక్షపతి, శ్రీను, అప్పారావు, మల్లారావు, మైపాల్ రెడ్డి, కేఎస్ఆర్ కృష్ణ, కృష్ణ యాదవ్, మస్తాన్ నాయుడు, గిరి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వైరా మండల కేంద్రం నుంచి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం వరకు నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె వెలుగు బస్సును ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్ ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారని అన్నారు. వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు డ్వాక్రా ద్వారా ఐకేపీ రుణాలు అందించడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదిరా ఆర్టీసీ డిఎం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, బొర్ర రాజశేఖర్, కట్ట రంగారావు, శీలం వెంకట నర్సిరెడ్డి, పమ్మి అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంగవీటి మోహనరంగ నూతన విగ్రహం ఆవిష్కరించిన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. అసెంబ్లీ స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.